తులారాశి వారికి స్నేహితులతోటి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలను కూడా ఈరోజు మీరు వాయిదా వేస్తారు. ప్రతి పనిలో కూడా శ్రమ అధికమవుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు హఠాత్తుగా విరమిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు మీరు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా కొంత గందరగోళంగానే గడుస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రతి పనిలో కూడా ఆటంకాలను ఎదుర్కొంటారు. భూ సంబంధిత వివాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి నెలకొంటాయి. సన్నిహితులు స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. ఉద్యోగ వర్గాల వారు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు విదేశీ పర్యటనలు ఆటంకాలు అవాంతరాలు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా కోరుకున్న అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. మహిళలకు కూడా కొంత గందరగోళం తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. వృశ్చిక రాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు బంధువులను అకస్మాత్తుగా కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి కాస్త మెరుగ్గానే ఉంటుంది. పెండింగ్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు కూడా ఈరోజు ఈ రాశి వారు స్వీకరిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం చేతికంతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు కూడా విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు సంతోషకరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఈ వాడకలసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. భూ సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తీరుతాయి. విలువైన వస్తువుల విషయంలో ఈరోజు ఈ రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. ప్రయాణాలను కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువర్గం వారి నుంచి కొన్ని అపవాదాలు కూడా ఈరోజు వీరు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీల్లో అధికారుల నుంచి కొన్ని గట్టి సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరాశజనకంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి. విద్యార్థుల కృషి ఫలించే అవకాశాలు ఈరోజు అంతగా లేవని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన విమర్శలు ఆరోపణలు ఎదురవుతాయని చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.